UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వచ్చింది. నెక్స్ట్ ముక్కా శ్రీనివాస్ డ్రీమ్ ఏంటి? ముక్కా శ్రీనివాస్ ఎజెండా ఏంటంటే ఏం చెప్తారు? మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకేం డ్రీమ్? ఇంకేం లేదా? నా అన్న డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అవ్వాలని లేదా? మీకు వ్యక్తిగతంగా ఎంపీ అవ్వాలని టైం వస్తే అవుతుంది ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు ఈ పొత్తులో ఈ కూటమిలో భాగంగా కొంతమంది చాలా మంది 100 మంది రావాలి సీట్లు. అలాగని వెళ్ళిపోయిన కొంతమంది అందరూ మనతో ఉన్నారు. మా అన్న సీఎం అవ్వాలని కోరుకున్నాం, డిప్యూటీ సీఎం అయ్యాడు, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, గొప్పగా చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎంత గౌరవిస్తున్నారో అందులో పావులు మాకు గౌరవిస్తున్నారు. మీరు అందరూ కష్టపడ్డారు జనసేన వచ్చిందని. అది చాలు, మాకేందుకు పదవులు వచ్చి ఏడు చేస్తాం. పదవి అంటే అర్థం గుర్తుందా మీకు? కొంతమంది పదవులు వస్తే ఆ రాష్ట్రం ఆ చుట్టుపక్కల ఇసుకలో ఏం దోసుకోవడానికి కొంతమంది అవినీతి పనులు మన మనసు లాగేస్తారు తప్ప పదవులు లేకుండా ఉంటే పరిపాలన తెలుస్తుంది. పరిపాలన చూస్తూ ఉంటాం, మంచి మంది సాయం చేయగలం. పదవి వస్తే ఒకే రేకే మనం తెకాన అయిపోవాలి. ఆ ఏరియా గిరి దాటి కొద్ది గిరికెళ్ళడం కాదు. ఇప్పుడు రాష్ట్రం తిరుగుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మన విజయం కోసం గొప్ప చెప్తున్నాం. జనసేన ఇంకా ముందు ఏం చేయబోతున్నాం జనాలు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇంకా వ్యక్తిత్వం చెప్తున్నాం. ప్రజలు కాపాడు, ఎక్కడున్న సమస్యలు మేము తీసుకుంటాం, మా దాడిసుకుని అక్కడికి వెళ్తున్నాయి. ఈ రకంగా ఉంది. పదవి ఏందో వస్తుంది, ఇప్పుడు టైం వస్తే ఆవిడ ఆపలేడు, పిలిచిస్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. పదవే ముఖ్యమైన బతకూడదు. మనకంటూ దేవుడు కాళ్ళు చేతులు మంచి బుర్రా తిరుగుతాడు ఇచ్చాడు. దాంతో ఎదుగుతూ ఉండాలా, పార్టీ కొద్ది సేవ చేస్తుండాలి, ప్రజలకి సేవ చేస్తూ అవినీతి పార్టీకి మచ్చ లేకుండా దూసుకొని పోవాలి. అది నా ముక్కా శ్రీనివాస్ యొక్క ధ్యేయం. అది ఒక్కటే. నా జన సైనికులు చాలా మంది అందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు కదా. కొంతమంది మా దగ్గరికి వస్తారు, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఇంకా మంచి మా నాయకులు అక్కడికి వెళ్తారు. అంతా ఆయన్ని చూసుకోవాలి కదా, కాపాడుకోవాలి. పొడి చేస్తాం మన పార్టీ వాళ్ళు చేసేస్తాను మాటలు ఇచ్చాం కుర్రోళ్ళకి. వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగారు జనసేనకి. వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా. అందుబాటులో అందరూ ఉండలేరు కదా. కొంతమంది అసెంబ్లీలో పోరాడతారు, కొంతమంది చట్టసభల్లో పోరాడతారు, కొంతమంది ఇలా మేము బయట పోరాడతాం. ఆ పోరాటం చేసుకుంటూ సంతోషపడతాం. అంతమించి ఏం కావాలి చెప్పండి. ఆనందం మామూలుగా ఉంటుంది. ఒక మహిళ గురించి అంటే నేను ఇప్పుడు మాట్లాడను, అది మనకి అప్రస్తుతం. కానీ అందులోనే ఒక రాజకీయ కోణం ఉందనేది ఆ ప్రశ్న అడుగుతున్నానండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ మీరు చూసే ఉంటారు. అంటే అంత పెద్ద ఆయనకి కనీసం 37 సంవత్సరాలు ఉన్న ఆవిడతో ఆ రకమైన అక్రమ సంబంధం పెట్టి దానిని కూడా రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఈ క్వశ్చన్ అడిగానే చెప్తున్నాను. ముక్కా శ్రీనివాసరావు అయితే ఇలాంటి వాటికి విరుద్ధమే. నేను విరుద్ధంగా కదా, అంతే కదండి. ఎందుకంటే ఒకటండి, విజయసాయి రెడ్డి చేశాడు పోయాడు అనవసరం. ఒక ఆడపిల్ల, నేను చెప్తాను, మీరు అడిగా నేను టక్కని చెప్పేస్తాను విషయంలో. నేను అందరిలో అంటున్నది డబ్బు కొట్టి గొప్ప వచ్చేట అయిపోయింది. ఒక ఆడపిల్ల ఎక్కడ ఎంత మారుమూల సరే ఆడపిల్లకే గుండె అడతాడు ముక్కా శ్రీనివాసరావు. ఎందుకంటే పాపం ఆవిడకి ఒక 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. ఆవిడ జీవితానికి ఎవరు? ఆవిడ చేసిందో పోయిందో అనవసరం. వాళ్ళ భర్తకు ఉండాలి సిగ్గు. ఆయన పుట్టిన పిల్లలే కదా, ఆయనే బట్టబయలు చేశాడు. అది చేయకూడదు. నిజంగా మగాడు అయితే నీకు భార్య దాని పక్కన పడుకొని 10 రోజులు 30 రోజులు 3 సంవత్సరాలు అనుభవించి 2 పిల్లలు పందిని కన్నట్టు కనేసి బయటికి దెంగేసి వాళ్ళకి వీళ్ళకని చెప్పడం కూడా తప్పే. నేను ఆయనకి శ్రమిస్తున్నాను. అలాగని విజయసాయి రెడ్డి గారు కూడా మీరు కూడా మహిళలకు గౌరవాలు ఆఫీసులు ఉన్నారని చెప్పి వాళ్ళు విచ్చలవిడుకుంటే ఒకటి బయటకు వస్తాయి. ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఈ మధ్యలో నలిగిపోతుంది ఒక ఆడపిల్ల, ఆడ జీవితం, 1-3 ప్రాణాలు పోతాయి. అది పాపం మనందరూ చుట్టుకుంటారు. అందుకే ఆ విషయం కోసం ఎక్కువ మాట్లాడడం. ఎలాంటి ఆడపిల్లకి న్యాయం జరగాలన్నా మనం అడ్డుగానే ఉండాలి తప్ప, మీకు నాకు అక్క చెల్లెలు ఉన్నారు అలాంటి పిల్లలే అనుకోవాలి తప్ప ఇద్దరు రాజకీయ కోణాల కోసం అండి ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయడం అయితే నొప్పుకోవాలి. ఈ విషయానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను చాలామందిని అడిగితే, ఇప్పుడు జనసేన పార్టీలో ఇంకొకరిని అడిగితే, అవును విజయసాయి రెడ్డి 100% చేశాడని రాజకీయంగా ఆ నింద నిజం చేసే ప్రయత్నం చేశారు తప్ప, మీకులాగా ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడకూడదు అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు జనసేన పార్టీలో ఉన్నా కూడా మరి నాకైతే అది ఎందుకు అభినందించాల్సిన విషయంగా అంది. మీకు హ్యాట్స్ ఆఫ్ మరొకసారి చెప్తానండి. ఇకపోతే ముక్కా శ్రీనివాస్ ఇప్పటి వరకు ఆస్తి ఎంత అండి? సామాన్యం అందరూ కూడా అనుకుంటే చెప్పొచ్చు, ఎందుకంటే తెలుసుకోవాలి చాలా మంది. నాకు ఆస్తులు లెక్కలు వేసినంత అవకాశం నా భార్య పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా సుఖంగా బతకడానికి అయితే భగవంతుడు ఇచ్చాడు. కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి ట్యాక్స్ కడుతున్నాం. మటుకి రోజు మళ్ళీ ఎవరో టచ్ చేయలేకపోతున్నారు, మన మీద ఏ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే నీతికి వెళ్ళిపోతాం కానీ నిజాయితీగా మాట్లాడతాం కదా ధైర్యంగా వెళ్తాం. నిజంగా అలాంటి అవినీతులు చేసి ఇంకా 1000 కోట్లు సంపాదిస్తే మటుకు ఇంత ధైర్యంగా మాట్లాడలేను. కొన్ని ఆచితూచి ఇలా ఎందుకు వచ్చి రీసెంట్గా ఉన్న సంపాదించులు అన్నీ మనం పెర్ఫెక్ట్. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఓపెన్ ఎంత దర్జా మాట్లాడుతూ మీకు ఆటోమేటిక్ అర్థమైపోవాలి. మనం నిజాయితీ పరులం. నేను సంపాదించుకున్న దాంట్లో ఒక్క 10 రూపాయలు మటుకు పేదలు చదివించడం, పేదలు పెట్టడం, ఎవరైనా కష్టం అంటే వెళ్ళడం, అది ఒకటే చేస్తాను తప్ప నాకైతే భగవంతుడు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. అందరూ నాలాగే బతకాలన్న కోరిక, అదొక తపన అయితే ఉంది. నా కడుపు నిండిపోయింది, నాకు చాలు. నాలాగే అందరూ కడుపు నాలాగే హ్యాపీగా తిరగాలి, నాలాగే అందరూ 10 రూపాయలు తల్లిదండ్రులు పెంచుకోవాలి, వాళ్ళు సంపాదించి 10 రూపాయలు కాదు తల్లిదండ్రులు సేవ చేయాలని కోరిక ఒక్కటే నాలో ఉంది. అందుకే వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తాం, కష్టపడి అంటారా బతకంటారా అందరూ ఎదుగుతారు. నేను మీలాగా కష్టపడి 3000 రూపాయలతో స్టేజ్కి వచ్చాను అని చెప్తాను.
ఇప్పుడు చాలా మంది ముక్కా శ్రీనివాస్ని నెగిటివ్ గా మాత్రమే చూపిస్తున్నారు, చాలా మంది, అంటే అందరు నేను. అవును, నా రూపం పెట్టి అలాగే ఉంటుంది. మీరు ఎంతవరకు అంటే ఈ ప్రజలకి ఎంతవరకు మీ కార్యకర్తలకే కావచ్చు ఎవరన్నా మీ సహాయం అడిగిన వారికి అంటే ఏ విధమైనటువంటి సహాయం చేశారో చెప్పండి ఒకసారి, ఎంతమందికి చేసి ఉంటారు? ఏ సహాయం చేసా చెప్పుకోకూడదు. అంటే మీరు డైలీ టీవీలో చూస్తారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తారు, అంతమంది ఇప్పుడు నా రూపం చూడడానికి పెద్ద గోండాల రౌడీలా ఉంటారు, నాతో మాట్లాడితే కదా మనసే తెలుస్తుంది. అలాంటిది ఈ రోజు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు, మీకు ముందు చాలా ప్రముఖ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేసి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈ బయట నా పబ్లిసిటీ ఒక పావుల ఓట నెగిటివ్ 30 ఓట నాకు పాజిటివ్ ఉండి ఇంత వేల మంది లక్షల మంది ఫాలో అవుతున్నారు. నా డీపీలు పెట్టి రకరకాల చూస్తారు, ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, కొత్త అకౌంట్లు ఉన్నాయి, కొన్ని లక్షల మంది నేను ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతారు? దుర్మార్గులు అయితే ఫాలో అవుతారా? ఎవరికైనా సహాయం చేయకపోతే ఫాలో అవుతారా? అంటే కొన్ని సహాయాలు మనం చేయకూడదు, అదే నా బాధ, నా ధ్యేయం. అంటే ఎంతమందికి చేసి ఉంటారు ఇప్పటి వరకు? అంటే చేస్తాం, 100 మంది చేస్తాం, ఎంతోమంది ఆడపిల్లలు కాపాడాం, ఆడపిల్లలు చదివించాం. లైవ్లో వచ్చి చెప్పారు నా కోసం, టీవీలో కూడా మొక్కా సినిమాని ఇలా బతికామని, మొక్కా సినిమాలో జీవితంలో పెట్టారు. చచ్చిపోదాం అనుకున్న ఒకరు వచ్చారు, ఒక నా నూడి ఫోటోలు చూపించిన చంపడానికి కూడా వచ్చారు. అన్న పేరు చెప్పగానే అయిపోయి బతికి ఈ రోజుల్లో ఎంతోమంది, చాలామంది పేషెంట్కి వెళ్తే హాస్పిటల్ ఇప్పుడు కూడా మీరన్నా సార్ డైరెక్ట్గా టీవీలో అందరూ చెప్పొచ్చు, ఎవరికైనా హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ బిల్లులు అయినా కట్టలేకపోతే డైరెక్ట్గా నాకు రిపోర్ట్స్ పెడితే నేనే కట్టేస్తాను వెళ్ళిపోయి, అవన్నీ పబ్లిక్గా. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని ఫీజులు కట్టుకునే స్టేజ్లో నేను ఫీజులు కడతా ఉంటాను. అవన్నీ చెప్పుకోకూడదు. ఈ చేతితో మా నాన్నగారు చిన్నప్పుడు మాట చెప్పారు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదని చెప్పారు. అంత గొప్పగా మనం బ్రతకాల. అదే నాకు ఎవరైనా పేద విద్యార్థులు ఎవరినైనా పంపించవచ్చు, మీరు పంపిస్తే మీరు లైవ్లో చేసి పంపిస్తాను ఎవరికైనా. నేను ఎన్ని చూస్తాను కదా డైలీ, మనం వెళ్ళాం. ఇప్పుడు ఎవడో సందులోకి వెళ్ళి అలాగని ఎవడో ఎక్కడో ఫోన్ చేసేసి మా తాత పోలేదు 10,000 కొట్టండి వాస్తవం అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను, ఎంత దూరం కారు వేసుకొని పోతాను, అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఇస్తాను. అంతే తప్ప ఎవడో చెప్తారు ఫోన్ పే నెంబర్ చూసి అంతా సర్టిఫికేట్ అవుతుంటుంది కదా. పాపం ఎవరో భార్యకి బాగోపోతే ఇంకొకటి నా భార్య అని చెప్పి అయ్యే రిపోర్ట్లు పెట్టి వాట్సాప్లో సంచాలన చేసి డబ్బులు ఈ ఫోన్పే నెంబర్లు ఇస్తున్నారు. అవన్నీ మారాలి, అవన్నీ మీలాంటి క్లియర్ చెప్పాలి. నిజమైన కష్టం ఉన్న కూడా పాపం సహాయం అందుకుంటూ పోతారు ఒకటి చేసిన మోసం వల్ల. నిజాయితీగా ఎక్కడైనా కష్టం ఉందని ఓపెన్గా నాకు క్లారిటీగా సుమన్ టీవీలో ఎలాగిస్తున్నారు, నాకు డైలీ టచ్లో ఉంటారు అంతా. ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్రలో మడి ఎవరికి ఆకలన్నా, ఎవరికి కష్టం అన్నా, ఎవరికి జబ్బులన్నా నాకు ఫోన్ చేస్తారు. ఇమీడియట్ నేనే నాకు దగ్గర కనుక వెళ్ళి ఇచ్చేస్తాను. అలాగే రాష్ట్రంలోనే ఇక్కడే కదా రాష్ట్రంలో